హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్స్. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ సబ్స్క్రైబరా ఓల్డ్ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. ఎందుకంటే 5Kకి గివ్ అవే ఇస్తున్నాను. తప్పకుండా మీరందరూ అలర్ట్గా ఉండండి. ఆల్రెడీ ఒక మెంబర్ని సెలెక్ట్ చేశాను, ఎవరైనా తెలీదు. సరే, ఇంకా విషయానికి చూసుకుంటే క్యాన్ అనేది ఆల్రెడీ మీషోలో ఆర్డర్ పెట్టానని చెప్పాను. లింక్ కూడా ఆల్రెడీ చాలామంది యూస్ చేశారు. నాకు ఇక్కడ చూపించిందనమాట ఎంతమంది క్లిక్ చేశారనేసి. సో బట్ ఇక్కడ ఈ ఫుల్ వీడియో చూసే వాళ్ళకు కూడా లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వెళ్ళి డిస్క్రిప్షన్లో చూడండి. ఒకవేళ డిస్క్రిప్షన్లో లేకుంటే కమ్యూనిటీలో చూడండి. ఇది వచ్చేసి 10 నుంచి 10 మీటర్స్ వస్తుంది. సో 10 మీటర్స్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను, అండ్ అలాగే 10 ఇంచ్ కూడా ఉందనేసి. సో సేమ్ కాస్ట్కి మనం 1 మీటర్ క్యాన్ అని తీసుకున్నా కూడా సేమ్ రేటే పడుతుంది, సేమ్ వస్తాయి. ఇక్కడ నేను చూపిస్తుంది కూడా 1 మీటర్ది అనమాట. ఇలా 1 మీటర్ది అయితే ఇలా హోల్ చేసేసి మనకి లెహంగాకి హాఫ్ నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట. నేను ఇంతకుముందు అలా స్టిచ్ చేస్తాను. ఇప్పుడు 10 ఇంచెస్ 10 మీటర్స్ కాబట్టి ఇలా స్టిచ్ చేస్తున్నా. ఇక్కడైతే మనం లేయర్స్ ఎలా తీసుకోవాలని మీకు డౌట్ ఉంటుంది. ఇక్కడ 3 మీటర్స్ తీసుకున్నాను. లేయర్స్ ఏంటంటే మనకు ఎన్ని లేయర్స్ కావాలనుకుంటున్నామో మన నడుము సైజ్ బై అన్ని లేయర్స్ వేసేసుకోవాలి. సపోజ్ 6 లేయర్స్ కావాలి, మన నడుము లెంత్ 28/6 వేయండి. మనకి ఎంత వాల్యూ వస్తే అంత వాల్యూకి 1 యాడ్ చేసి ఇవైతే తీసేసుకోవాలి కిందికి. అంతే అనమాట, ఈజీ సింపుల్ అనమాట. సో ఇలా లేకున్నా మనకి లంగా పార్ట్ ఉంటుంది కదా, డ్రెస్లో అదే శారీ లోపల మనం లంగా వేసుకుంటాం, అదే ఇన్నర్ పెట్టికోట్ అంటారు. సో దానికి జస్ట్ జాయిన్ చేసుకుని సరిపోతుంది, స్టిఫ్గా ఉంటుంది అనమాట. సో ఇలా నేను పీసెస్ అన్నీ జాయిన్ చేశాను. కింద వైపు అయితే కుట్టు వేసేసాను అనమాట. సో ఇలా జాయిన్ చేసిన తర్వాత 10 ఇంచ్కి మార్క్ చేసుకోండి. మనం తీసేసుకున్న పీసెస్కి ఇక్కడ నేను మార్క్ చేసి చూడండి. 10 ఇంచెస్కి ఒకటి, ఆ 10 ఇంచెస్ పైనుంచి ఇంకో 10 ఇంచెస్కి టేప్తో మార్క్ చేసేసుకున్నాను. సో అలా మార్క్ చేసుకున్నాక మన దగ్గర ఈ క్లాత్ ఇది ఉంది కదా క్యాన్ది, దాని మీద పెట్టేసి జస్ట్ కుట్టేసుకుంటూ వచ్చేసేసుకోండి. సో సైజ్ ఎంత పెట్టుకోవాలి, లెహంగా పైకే పెట్టుకోవాలా కిందికి పెట్టుకోవాలా, మనకు నార్మల్ సైజు మన ఉంటుంది కదా పాదాల కంటే కొంచెం పైకి పెట్టేసుకోండి. ఏ డ్రెస్కైనా డ్రెస్సెస్ మీదకి సరిపోతుంది, లెహంగాస్ మీదకి సరిపోతుంది. సో అంత కిందికి వద్దు అనుకుంటే పైకి కావాలనుకుంటే పైకి కూడా పెట్టేసుకోవచ్చు. అంటే కొంచెం పైకి అనమాట, మరి కిందికి వద్దు, లోపలికే ఉండాలి, కనిపించకూడదు అనుకునే వాళ్ళైతే లోపలికి కొంచెం హైట్ తగ్గించేసేసుకోండి. సో ఏం పర్లేదు, లంగా కిందికి కావాలి, కొంచెం కావాలి అనుకుంటే కొంచెం కిందికైనా పెట్టేసుకోండి. ఓకేనా, ఇంకా స్టిచ్చింగ్ చూపిస్తా, చూసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు, నేనైతే మీకు అవైలబుల్లోనే ఉంటాను రిప్లై ఇవ్వడానికి. సో స్టిచ్చింగ్ చేసే ముందు పైన బెల్ట్ పార్ట్ ఉంది కదా, అదైతే జాయిన్ చేసుకోండి. మీరు కింద పార్ట్ అవన్నీ జాయిన్ చేశాక 2 లేయర్స్, అప్పుడు మీరు బెల్ట్ పార్ట్ కుట్టుకోలేరు, హెవీ వెయిట్ అవుతుంది అండ్ మీకు కుట్టడానికి కూడా సేఫ్గా అనిపించదు. ఆల్రెడీ నేను ఇక్కడ మీకు చూపించేటప్పుడే నా చేతికి అంతా క్యాన్ టచ్ అవ్వడం వల్ల చాలా ర్యాషెస్ లాగా, పెయిన్స్ లాగా వస్తాయన్నమాట. కొంచెం చూసుకోండి. ఇదేమో కానీ కుట్టేప్పుడు చాలా పెయిన్స్ కనిపిస్తాయి, అదే ర్యాషెస్, అది గోక్కొని పోవడం జరగడం అలా జరుగుతుంది. సో ఇలా మనము వేసిన తర్వాత సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి. ఓకేనా, పనిలో పని సైడ్ స్టిచ్చెస్ వేసేసుకోండి కింద నుంచి పై వరకు. అంటే లూజ్ కుట్టు వేసేసుకోండి. లూజ్ కుట్టు అంటే మనకి లాస్ట్ సైజ్ ఉంటుంది కదా మిషన్లో, పెద్ద కుట్టు అంటాం. సో అది పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. ఓకేనా, ఎందుకు అంటే మనకి పీసెస్ బయటికి రాకుండా. అండ్ అలాగే పైన బెల్ట్ పార్ట్ కూడా మనం వేయాలి కదా, సైడ్ కొంచెం మడతేసి పోగులు అనేవి బయటికి రాకుండా. సో ఆ విధంగా అలా ఒకటేసారి దీనికి కూడా వేసేస్తే సరిపోతుంది కదా అనేసి వేసేస్తున్నాను. సపరేట్ మీకు క్యాన్ లెహంగా కస్టమైజ్ చేసి పంపమన్నా పంపేస్తామన్నమాట. ఎవరికైనా కావాలనుకుంటే చూసేయండి. సో సేమ్ అలాగనే ఇటువైపు కూడా మడతేసి కుట్టేసుకుంటూ స్ట్రైట్గా వేసేసుకోవాలి. సేమ్ అలాగే 2 సైడ్స్ వేసేసుకోండి. సో అలా 2 సైడ్స్ వేసేసుకున్నాక ఇంకా మనం క్యాన్ మొత్తాన్ని పెట్టేసుకోవడమే. సో క్యాన్ కుట్టేప్పుడు కొంచెం జాగ్రత్త, మీరు గ్లౌజ్ ఉంటే గ్లౌజ్ వేసుకోండి. అండ్ అలాగే ఏదైనా ఫుల్ హ్యాండ్స్ ఉంటే ఫుల్ హ్యాండ్స్ వేసుకోండి. ముందే చెప్తున్నా, ఎందుకంటే మనం కుట్టేప్పుడు కొంచెం మనం ప్రిల్స్ పెట్టేటప్పుడు కానీ దాన్ని అలా జరపడంలో కానీ చాలా అనిపిస్తుంది, నాకు అనిపించింది అనమాట. అందుకే ముందే చెప్తున్నాను సేఫ్టీ కోసం. సో అలా వేసిన తర్వాత ఇలా హోల్ చేసేసి స్టిచ్ చేసేసుకోండి నీట్గా. పైన పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మనకి లెహంగాలో మిగిలిన పార్ట్ ఏంటంటే జస్ట్ క్యాన్ 2 లేయర్స్ యాడ్ చేసేసి సైడ్ స్టిచ్ చేసేసుకోవడమే. ఇంకా మీ దగ్గర నాడా థ్రెడ్ ఆల్రెడీ మనం బయట కొనుక్కున్నది ఉంటే అదే వేసుకోండి. ఇంకా మన అదే లేకుంటే కొంచెం ఇదే క్లాత్తో 1 ఇంచ్తో తీసేసుకొని మడతేసి కుట్టేసుకొని దానికి ఎక్కిచ్చేస్తే సరిపోతుంది అనమాట.
సో ఇలా మీరు చూసుకుంటూ కుట్టేసుకోండి నీట్గా. ఇది మనం ఒకసారి కుడతాం, చాలాసార్లు వేసుకుంటాం కదా. కొంచెం మంచి క్లాత్ తీసుకోండి. ఒకసారి పెడితే మంచిగా, డబ్బులు పోయినా పర్లేదు, మంచి క్లాత్ మంచి స్టిచ్చింగ్కి ఇచ్చేసేయండి. ఓకేనా. నేను తీసుకుంది పాలిస్టర్ అనమాట. ఇది మీటర్ మనకి 30 లోపు వచ్చేస్తుంది. కొన్ని చోట్ల 20 వస్తుంది, కొన్ని చోట్ల 25 వస్తుంది, 30 వస్తుంది పాలిస్టర్ లైనింగ్. సో పాలిస్టర్ లైనింగ్ లేకుండా మనకి క్రేప్ తీసుకున్నా కొంచెం స్టిఫ్గానే ఉంటుంది ఎన్ని రోజులైనా. సో ఇది కూడా ఉంటుంది, బట్ క్వాలిటీ గురించి చెప్తున్నాను. ఓకేనా. ఇది లేకపోయినా మనం లోపల లంగా అంటాం కదా, శారీ లోపల, అది వేసుకున్నా ఇంకా స్టిఫ్ ఉంటుంది. మనం దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో మొత్తం ఇలా కుట్టేసేసుకోండి. ఇలా కుట్టుకున్నాక ఇంకా మనం క్యాన్ జాయిన్ చేసేది చూపించేస్తా. సో మీరు ఇది సైడ్స్ అనేవి ఇప్పుడే జాయిన్ చేసుకోకండి, మీరు మర్చిపోయి జాయిన్ చేసుకుంటారేమో అనేసి చెప్తున్నా. చూడండి కరెక్ట్ వచ్చిందా లేదని చూస్తున్నా అనమాట నీట్గా. నేను కూడా ఇలాంటిది స్కర్ట్ డిజైన్ చేసుకోవాలి, ఆల్రెడీ నాకు ఉంది. అది హాఫ్ నుంచి డిజైన్ చేశాను అని చెప్పా కదా ఫస్ట్ 1 మీటర్ది చూపించినప్పుడు. సో నేను కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసి చేసేస్తా. నేను టూ సెట్స్తో చేస్తాను అనమాట. అంటే 20 మీటర్స్తో సెట్ చేసేయాలి ఒకటేసారి అనమాట. అంటే లాంగ్ డ్రెస్సెస్ కోసం అని అనుకుంటున్నా. చూడండి ఫస్ట్ మనం మార్క్ చేసాం కదా, అక్కడ నుంచి పెట్టేసేయండి. నేను 11 ఇంచ్కి మార్క్ చేశాను, 10 ఇంచ్ కాదు. ఎందుకు అంటే ఒక 1 ఇంచ్ కింద పోనీలు అనేసి పెట్టేశాను, బట్ 11 ఇంచ్కి పెడితే సెట్ అవ్వలేదు. మళ్ళీ 10 ఇంచ్ నుంచే స్టార్ట్ చేశాను. అంటే మనం ఇక్కడ మార్క్ చేసిన దానికా నుంచి కొంచెం కిందికి పెట్టేసాను అనమాట. సెట్ చేసుకోండి, ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోతుంది. మనము దీన్ని ఎలా కుట్టాలి అంటే, లెహెంగాని పెడితే బాక్స్ ప్లీట్స్ మాత్రమే పెట్టాలి. నార్మల్ ప్లీట్స్ పెడితే అస్సలు సెట్ అవ్వదు. ఎందుకు అంటే నార్మల్ ప్లీట్స్ పెట్టామంటే నార్మల్గా మనం ఎలా కూర్చుంటే అలా ఉండిపోతుంది. సో మనకి లోపల అనేది మంచిగా కనిపించదు డ్రెస్ అనేది బయటికి లుక్. అదే మీరు ఈ బాక్స్ ప్లీట్స్ పెట్టామంటే ఒక కుచ్చు ఇటువైపు, ఒక ప్లీట్ ఇటువైపుకు, ఒక ప్లేట్ అటువైపుకు ఉంటుంది కదా. అంటే ఒక కుచ్చు ఇటువైపుకు, ఒక కుచ్చు అటువైపుకు. అప్పుడు మనం ఎలా కూర్చున్నా ఎలా తిరిగినా ఆ ప్లీట్స్ అనేవి ఒకదానికొకటి అటాచ్ అవ్వకోకుండా ఇలా బాక్సెస్గా ఉంటాయి కదా. సో మనకి ప్లీట్స్ అనేవి మంచిగా సెట్ అవుతాయి. అండ్ చూడనికి కూడా బాగా రఫ్గా ఉంటుంది. అండ్ మనం డ్రెస్ వేసుకున్న అది ఒక లుక్ కనిపిస్తుంది మంచిగా లేసినట్టు. అంటే కొంచెం బార్బీ స్టైల్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, సేమ్ అలాగనే మొత్తం పెట్టేసుకోండి. ఓకేనా. ఇలా కాకపోయినా మనం పెట్టిన ప్లీట్ ఇలా ఉంది కదా, దాన్ని మనం పైనే అలా తిప్పేసేయాలి. జస్ట్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి, నార్మల్ ప్లీట్స్ సెట్ అవ్వు అనేసి. సో రాంగ్ ఎలా కరెక్ట్ ఎలా అనేసి. సో సేమ్ అలానే మొత్తం పెట్టేసుకోండి, 2 లేయర్స్ సేమ్ అలాగనే. బట్ మనకి 10 మీటర్స్ సరిపోతుందా అంటే నేను కూడా అలానే అనుకున్నాను, సరిపోదేమో అనేసి. బట్ కింద పార్టుకు మాత్రం మంచిగా మొత్తం పెట్టేశాను. అండ్ పై పార్టుకు వచ్చేసరికి కొంచెం చూసుకుంటూ పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే లాస్ట్ వచ్చేసరికి ఎందుకు కొంచెమే ఉంది అనిపించింది. సో నేను ఏందో కుట్టేస్తున్నా, ఇంకా ఉంది 10 మీటర్స్ కదా సరిపోద్దిలే అనేసి. బట్ నేను ఇక్కడ చూడండి కింద వైపు ఎంతెంత లోపలికి దొబ్బేస్తున్నాను. సో కొంచెం చూసుకుంటూ కుట్టేసుకోండి. బట్ 2 లేయర్స్కి సరిపోతుంది కదా 10 మీటర్స్ అంటే, మచ్చులు నిజంగా చాలా సరిపోతుంది. కొంచెం ఏమంటే మనం పెట్టేదాన్ని కూడా చూసుకోవాలి కదా, మళ్ళీ చివరికి వచ్చేసరికి ఇబ్బంది పడుకోకుండా. సో అందుకే ముందే చెప్తున్నా అది కూడా. సో ఇలా 2 లేయర్స్ అనమాట. బట్ చాలామంది ఏం చేస్తారంటే, ఒకవేళ బోటెక్స్ స్టైల్స్లో ఇలా చేసిన తర్వాత ఐరన్ చేస్తారు. వాళ్ళ దగ్గర మనది అదే ఐరన్ బాక్స్ అనేది కొంచెం బరువు ఉంటుంది అండ్ అలాగే పెద్దగా ఉంటుంది కదా. సో ఐరన్ చేయడానికి కూడా ఈజీగానే ఉంటుంది. ఇలా మీరు ఒకవేళ ఇంట్లో ఉన్న ఐరన్తో అయినా చేసేసుకోవచ్చు, మీకు ఓపిక ఉంటే చేసేసుకోండి. సో నేనైతే ఏం చేయట్లేదు, జస్ట్ స్టిచ్ చేసి ప్యాక్ చేసి ఇచ్చేస్తా. సో ఇలా అనమాట. మొత్తం 2 లేయర్స్ ఇలాగనే జాయిన్ చేసేసుకోండి. ఆల్రెడీ ముందు పెట్టిన క్యాన్ ఫుల్ వీడియో అయితే ఇంకా ఉంది, అందులో 2 స్టైల్స్ స్టిచ్చింగ్ చూపించాను. ఒకవేళ మీకు ఇది కష్టం అనుకుంటే అది ఈజీగా ఉంటుంది. ఓన్లీ హాఫ్ లేయర్ అనమాట. అంటే మనకి లెహంగా హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది, అది ఇంకా బాగుంటుంది. చెక్ చేయండి.
సో ఇలా ఫస్ట్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. చివరికి వచ్చేసరికి ఇలా ప్లెయిన్గా పెట్టేసేయండి, ఏ కుచ్చు పెట్టకండి, ఎందుకంటే కుట్లల్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. సేమ్ అలాగే సెకండ్ స్టిచ్ అనమాట, చూపిస్తున్నా చూడండి ఎంత ఉంది ఏం కథ అనేసి. సో ఇలా ఒక లేయర్ అయిపోయింది. ఇలా ఒక లేయర్ అయిపోయిన తర్వాత నేను ఇలా వేసి చూస్తే పర్లేదు బాగానే వచ్చింది అనుకున్నాను. బట్ ఇటు సైడ్ ఉన్న క్యాన్ చూసిన తర్వాత సెట్ అంట సరిపోద్దా లేదా అని కొంచెం అనిపించింది. బట్ చూస్తే సరే సరిపోద్దిలే అనుకున్నాను. సరే ఇదన్నీ కాదు, స్టిచ్ చేద్దామనేసి స్టిచ్ చేశా. సో అది కూడా చెప్తున్నా ఇక్కడ నా ఫీలింగ్ ఏంటి అనేసి. సో గ్యాప్ లేకుండా ఒక లేయర్ మీద పడేటట్టు ఇంకొక లేయర్ స్టిచ్ చేసేసేయండి. సో నేను చెప్పా కదా 11 ఇంచెస్ అని, అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చి, అదే మీరు 10 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. డైరెక్ట్ లైన్ మీద నుంచి స్టిచ్ చేసేసుకోవచ్చు ఏ ఇబ్బంది లేకుండా, అలాగలా తంటాలు పడుకోకుండా. ఇప్పుడు కింద లేయర్ కుట్టిన తర్వాత పైన లేయర్ కుడుతున్నాం కదా, ఇప్పుడు మనకి ఆ క్యాన్ తగులుతూ ఉంటుంది చూడండి చేతికి, చాలా చిరాకు ఉంటుంది. అండ్ అలాగే కుట్టాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సో జాగ్రత్త, మీరు కొంచెం ఫుల్ హ్యాండ్స్ అయితే వేసేసుకోండి, గ్లౌజ్ ఉంటే గ్లౌజ్ వేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, సేమ్ ఇలాగే కింద ఎలా స్టిచ్ చేసామో పైన కూడా అలాగనే. ఓకేనా. మీరు ఒకవేళ 5 మీటర్స్ కట్ చేసేసుకొని కింద పైన వేసుకోవాలంటే వేసుకోండి. మనం రెండింటికి సేమ్ తీసుకోకూడదు, ఎందుకంటే సేమ్ లుక్ కనిపిస్తుంది కాబట్టి మీరు కింద 6 మీటర్స్ తీసుకోండి, పైకి వచ్చేసరికి 4 మీటర్స్ తీసుకోండి. అలా లేకుండా 7 మీటర్స్ 3 మీటర్ అయినా తీసేసుకోవచ్చు. బట్ చూడనికి లుక్ ఉండదు కాబట్టి కిందకి 6 వేసుకోండి, పైకి 4 మీటర్స్ వేసుకోండి. క్యాన్ అంటే ఈ 2 లేయర్స్ మధ్య గ్యాప్ చెప్తున్నా, అదే అనమాట. ఒకవేళ మీకు కన్ఫ్యూజ్ అయితే కనుక 6 మీటర్స్ ఫస్ట్ కట్ చేసేసుకోండి. 6 మీటర్స్ కింద లేయర్ జాయిన్ చేసిన తర్వాత 4 మీటర్స్ అంతా పైన సెకండ్ లేయర్ జాయిన్ చేసేయండి. ఎందుకంటే మనకు పైనుంచి కదా కింది వరకు మంచిగా కనిపించేది. పైన కొంచెం 2 మీటర్స్ 3 మీటర్స్ 4 మీటర్స్ 6 మీటర్స్ అలా పెద్దగా రావాలి. కిందికి వచ్చేసరికి పెద్దగా అంటే ఎక్కువ ఇంచెస్ ఉండాలి, ఎక్కువ మీటర్స్ ఉండాలి, అలానే చెప్తున్నా. సో సేమ్ ఇలాగే 2 జాయిన్ చేసేసుకోండి, అదే 2 లేయర్స్. ఇంకా నాడా కుట్టేసి పెట్టేసేయడమే, ఇంతే అండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా సైడ్ జాయిన్ చేసేసుకోవడమే. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది. మీరు లైక్ చేయకపోతే ఏం లేదు కంటెంట్ అనుకొని వెళ్ళిపోతారు. ఓకేనా. సో ఇలా ఫ్లోర్ మీద పర్చేసి చూపిస్తున్నా అయిపోయాక. సో సైడ్ జాయిన్ చేశాను చూడండి, వీడియో మిస్ అయింది. ఇక్కడ సైడ్ థ్రెడ్ అయితే స్టిచ్ చేసేసాను. ఇంకా థ్రెడ్స్ గురించి తెలుసు కదా అనేసి నేను థ్రెడ్ అయితే ఏం వీడియో తీయలేదు. సో ఇలా ఎక్కిచ్చేసా థ్రెడ్ కూడా దీని లోపలికి, బెల్ట్ లోపలికి. సో ఫైనల్గా ఇలా అనమాట. ఒకసారి స్ట్రక్చర్కి కూడా వేసి చూపించేస్తా, చూసేయండి. స్ట్రక్చర్కి వేసాక దాని మీద ఫ్రాక్ వేస్తే ఎలా ఉందని కూడా ఒక ట్రైల్ అయితే చూపిస్తా. చూడండి ఇలా సింపుల్గా అనిపిస్తుంది. వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందంట. నేను కుట్టిన తర్వాత యూట్యూబ్లో పోస్ట్ చేశాను, వాళ్ళు యూట్యూబ్లో చూసేసి నాకు మెసేజ్ చేశారు, చాలా బాగుంది మాకు నచ్చింది అనేసి. అవునా, థ్యాంక్స్ అని చెప్పా, ఇంకేం చెప్పాలి చెప్పండి. సో లెహెంగా కంటే ముందు క్యాన్ స్కర్ట్ డిజైన్ చేశాను అనమాట. లెహెంగా వీడియో అయితే ఇంకా దీని తర్వాత పెట్టేస్తా. అంటే ఆల్మోస్ట్ దీనికి 1 డే గ్యాప్ కూడా ఉండదు. ఈరోజు ఇది పెడితే టుమారో అది పెట్టేస్తా. అండ్ ఒకసారి మీరు చూసేయచ్చు యూట్యూబ్లో అయితే, ఇంకా చెక్అవుట్ చేయండి. దీని తర్వాత ఆ వీడియో ఉంటుంది. అండ్ ఆ డ్రెస్ కూడా ఇక్కడ యాడ్ చేస్తా చూడండి. ఇలా స్కర్ట్ లోపల వేస్తే మనకి స్కర్ట్ అది క్యాన్ వేయకపోయినా మనకి డ్రెస్ అనేది చాలా బాగుంది. ఇక్కడ పక్కన వేసుకున్న వాళ్ళ పిక్ చూపిస్తాడండి, వాళ్ళు క్యాన్ వేసుకోలేదు లోపల. మనం ఆల్రెడీ 7 మీటర్స్ ఫ్యాబ్రిక్ యూస్ చేసాం అండ్ 5 మీటర్స్ లోపల లైనింగ్ అయితే యూస్ చేసాం కదా. సో క్యాన్ వేయకపోయినా మనకి చాలా బాగుంది. వాళ్ళైతే స్టిచ్ చేయించుకున్నారు, దేని లోపలికైనా వేసుకోవచ్చు, అది ఇంకా వాళ్ళ ఇష్టం. సో మనకైతే ఫైనల్గా డ్రెస్ కూడా ఇలా అనమాట. సో క్యాన్ స్కర్ట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడానికి నాకు యూజ్ అవుతుంది. అండ్ అలాగే నా వాయిస్ అర్థమైందా, క్లారిఫికేషన్ బాగుందో కామెంట్ చేయండి. ఇది